హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం మామిడి పండుతోటి పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. అదే ఈ సగ్గుబియ్యంతో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మామిడి పండు అనేది తీసుకున్నాను. ఇంచుమించుగా ఇది 1/2 kg కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే ఒక 2 గంటల ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తో 1 కప్పు గ్లాస్ వరకు అవి మంచిగా నానిపోయాయి. అదే గ్లాస్ తోటి ఒక 4 గ్లాసుల వరకు వాటర్ అనేది ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఆ నీళ్ళన్నీ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. అలానే పక్కన కూడా ఒక 1/2 లీటర్ పాలు ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లోకి ఒక చిన్న బౌల్లోకి కొన్ని పాలు అనేది తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ అనేది వేసి ఉండలు అనేది ఏమీ లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం అనేది నేను ఇలా కస్టర్డ్ అనేది కలుపుతున్నాను. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. మీరు సన్నది సగ్గుబియ్యం తీసుకుంటే అవి తొందరగా ఉడుకుతాయండి. నేను ఇక్కడ లావి తీసుకున్నాను కాబట్టి ఇలా ఉంది. దీంట్లోకి ఆ వేడివేడి పాలన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పాలు లేదంటే ఈ అట్టు అనేది ఏది అడుగంటుకోకుండా అట్టు అనేది సైడ్లోకి ఫామ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా తీసేసుకుంటూ మొత్తం పాలన్నీ వేసేసి దీంట్లోకి మీ టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ షుగర్ ఏమీ పట్టదండి, ఎందుకంటే మ్యాంగో కూడా తీపిగానే ఉంటుంది, చిక్కటి పాలు కూడా తీయగానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో నుంచి నేను షుగర్ అనేది వేసిన తర్వాత కొంచెం సగ్గుబియ్యం పాయసాన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. దాంతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. ఇలా కాస్త తీసి పక్కకు పెట్టుకున్నాక మిగిలిన వాటిని కూడా మంచిగా సగ్గుబియ్యాన్ని పాలల్లో బాగా మరిగించుకోవాలి. ఆ మరిగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి, మళ్ళీ ఒకసారి బాగా అడుగంతా కలుపుకొని దీంట్లోకి వేసేసుకొని ఉండలు అనేది ఏమి కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా సైడ్లో అట్ట అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటుంది, చిక్కటి పాలు కాబట్టి దాన్ని అంతా కూడా తీసేసుకుంటూ కలుపుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసానండి. మీకు ఉంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే కస్టర్డ్కి బదులుగా మీరు వెనిలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చండి. మ్యాంగో ఎసెన్స్ కూడా దొరుకుతాయి మనకి. అది కూడా లేదు అనుకుంటే కొంచెం ఇది సగ్గుబియ్యమే చిక్కబడిపోతుంది, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. ఫుడ్ కలర్ ఏమి వాడుకోకుండా ఈ విధంగా మంచిగా కలుపుతుంటే కలర్ అనేది వస్తుంది. ఇది చిక్కబడిన తర్వాత పక్కకనే తీసిపెట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత అది చల్లారాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు కాబట్టి ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాయసాన్ని వేస్తున్నాను. ఇలా లేయర్ల మాదిరిగా వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ముక్కలన్నీ ఆ పాయసంలోకి వేసేసి ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే చల్లగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే అలానే తినేయచ్చు. ఈ విధంగా లేయర్ల మాదిరిగా పూర్తిగా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి సగ్గుబియ్యం మామిడి పండుతోటి ఒకసారి ప్రిపేర్ చేసి తీసుకోండి, చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లోనే మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లతో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ చేసి తినొచ్చండి. మళ్ళీ మనం 1 year వరకు వెయిట్ చేయాలి వీటి కోసం. ఈ విధంగా అంతా వేసేసి ఆ మిగిలిన సగ్గుబియ్యం పాయసాన్ని దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఈ రెండింటిని కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఈ విధంగా రెండింటిని కొంచెం చల్లగా అయ్యేంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు అలానే తిన్నా వేడివేడిగా తిన్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అండి. ముందుగా ప్లెయిన్గా ఉన్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి ఒక గ్లాస్లోకి. మీరు గ్లాస్ అయినా కానీ బౌల్ అయినా కానీ ఏదైనా తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మ్యాంగోతో ఉన్నదాన్ని వేస్తున్నాను. అలా మధ్యలో మ్యాంగో ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.
దీన్ని కొంచెం ఇంకాస్త లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే పాలు అనేవి ఎక్కువగా వేసి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సమ్మర్లో తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సగ్గుబియ్యం మనకి ఒంటికి చలువ కాబట్టి అలా హెల్తీగా ఉంటుంది. ఇలా మామిడి పండు తిన్నా వేడి కాకుండా ఉంటుందండి. పైన కొంచెం మంచిగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేస్తేనే తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇప్పుడు నేను మిగిలిన సగ్గుబియ్యం పాయసాన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను కదా, దాంతో ఈ విధంగా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. 2 మామిడి పండ్లను తీసుకున్నాను. కొంచెం ఇలా పండినవి, కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే మధ్యలో నుంచి మనం పిక్క అనేది తీస్తాం కాబట్టి. దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే అది కట్ అయిపోయి సరిగా రాదు కూడా షేపు. నాకు సరిగా ఏమీ రాలేదండి, కాకపోతే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా కూడాను ఇలా చాక్తో కన్నా స్పూన్తో తీస్తే ఇంక ఈజీగా వచ్చింది. ఎందుకంటే చాక్తో తీస్తుంటే సైడ్కి ఇలా కట్ అయ్యి దాంట్లో నుంచి మనం వేసే సగ్గుబియ్యం పాలు కానీ ఏదైనా కానీ పక్క నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు రెండోది నేను స్పూన్తో కట్ చేసి చూపిస్తాను. మీరు ఏదైనా ఇలా చేసుకోవాలంటే స్పూన్తో చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా వచ్చేస్తుంది. అంటే అది కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. వీటిని ఇలా కొంచెం పెద్దగా ఉండే కాయలతో అయితే ప్రిపేర్ చేయొచ్చండి. ఇవి చాలా కొంచెం చిన్నగా ఉండేసరికి దాంట్లో మనం తీసుకున్న సగ్గుబియ్యం కొంచెమే పట్టింది. ఇలా స్పూన్తో అయితే చాలా ఈజీగా వచ్చేసింది. మనకి ఏదైనా ప్రిపేర్ చేయడము కొంత వచ్చిందంటే ఎన్ని రకాలైన ప్రిపేర్ చేయొచ్చండి. దీని లోపల ఉన్న గుజ్జునంతా తీసి చేసుకోవచ్చు, లేదు అంటే అలానే మనం ప్రిపేర్ చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే పడిపోకుండా. అందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని పక్కకు తీసుకున్నాం కదా సగ్గుబియ్యం పాయసాన్ని, దాన్ని వేసేసుకొని ఆ పైన మనం షేప్ లాగా కట్ చేసుకున్నాం దాన్ని క్యాప్ లాగా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 hours పాటు, అంటే ఓవర్ నైట్ అలా వదిలేసుకుంటే మార్నింగ్కి ఈ విధంగా తయారవుతుందండి. దాని మీద ఉన్న తొక్కనంతా ఇలా పీల్ చేసేసుకోవాలి. తీసాక ఒక 5 to 10 minutes బయట అలా వదిలేయండి, లేకపోతే ఇలా కట్ చేసేటప్పుడు చేతులు అనేవి బాగా ఈడ్చుకొచ్చేస్తాయి, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తొక్కనంతా తీసేసుకొని ఇలా ఇలా కట్ చేసుకుంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట ఐస్ క్రీమ్స్ కొనే పని లేకుండా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మ్యాంగో చేయొచ్చు, ఇలా వాటర్ మిలన్ చేసుకోవచ్చు, మస్క మిలన్ చేసేయచ్చు, ఇలా రకరకాలుగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడాను. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీక్ అంతా ఇలా మామిడి పండ్లతో ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని చూడండి. బెల్ బటన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా రకరకాలుగా స్వీట్స్ ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.